सर्वकार्येषु सर्वदा। ओम गम गणपतये नमः। ओम गम गणपतये नमः। ओम गम श्रीं लक्ष्मी गणपतये नमः। ओम गम श्रीं लक्ष्मी गणपतये नमः। नमस्ते योगी राजेंद्र। नमस्ते योगी राजेंद्र। दत्तात्रेय दयानिधे। दत्तात्रेय दयानिधे। मृत्युंते देहि मां रक्ष। मृत्युंते देहि मां रक्ष। मृत्युंते देहि मां रक्ष। भक्तिं ते देहि मे दृढां। भक्तिं ते देहि मे दृढां। ध्यानमूलं गुरोर्मूर्तिः। ध्यानमूलं गुरोर्मूर्तिः। पूजामूलं गुरोर्पदं। पूजामूलं गुरोर्पदं। मंत्रमूलं गुरोर्वाक्यं। मंत्रमूलं गुरोर्वाक्यं। मोक्षमूलं गुरुकृपा। मोक्षमूलं गुरुकृपा। मोक्षमूलं गुरुकृपा। मोक्षमूलं गुरुकृपा। गुरुर्ब्रह्मा। गुरुर्ब्रह्मा। गुरुर्विष्णुः। गुरुर्विष्णुः। गुरुर्देवो। गुरुर्देवो। महेश्वरः। महेश्वरः। गुरुसाक्षात्। परब्रह्म। परब्रह्म। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి సాయినాథుని యొక్క మందిరం మొట్టమొదటిగా ఒకటి చెప్పదలుచుకున్నాం. చక్కగా చేస్తున్నారు ప్రీట్స్, చాలా చక్కగా. సాయినాథుడికి రెండు కావాల్సింది, అందుకే వాళ్ళకి రెండు 10 రూపాయలు 10 రూపాయలు కట్టుబడి కావాలి. అది కలిసి వస్తుంది, మీరు కూడా అట్లా పెట్టుకుని కలిసి వస్తుంది చక్కగా. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసే సమయం కాదు. మళ్ళీ మీ అందరికీ హారతికి వెళ్ళాలి. ఎందుకంటే నేను చెప్పారు 8ంటికో 8 వెళ్ళారు. నాకు చెప్పింది చెప్తున్నాను అన్నమాట. టైం ఇచ్చింది అంటే 7:15 దగ్గర నుంచి 8 లోపల. కాసేపు చెప్పే జాగ్రత్తగా వెళ్ళండి. మనమంతా సాయినాథుని కొలుస్తున్నవాడు, నమ్మి నడుస్తున్నవాడు, భజన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, సాయి సత్యచరిత్ర పారాయణ చేస్తున్నాం, సాయి సత్యవ్రతాన్ని చేస్తున్నాం. గుడ్, బాగుంది. కానీ ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయన అర్థం చేసుకొని అర్థవంతంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఎంతమందిని ప్రయత్నం చేస్తున్నాం అన్నది ఒక్కొక్కసారి గుండె మీద చేసుకొని మాస్టర్ బెడ్రూమ్లో లేకపోతే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మనకు ఎవరు అక్కడ సాధ్యం, మనకు మనమే సాధ్యం. ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్తున్నాను. బలానా తల్లి, బలానా తండ్రి, తర్వాత ఎవరు వేరే వాడి దగ్గరికి వెళ్ళారు, అక్కడ పెరిగారు. హీ హ్యాడ్ నో మదర్, నో ఫాదర్. ఎలా ఉద్భవించాడో ఎవరికీ తెలియనటువంటి భగవత్ స్వరూపం, దత్తస్వరూపం. సాక్షాత్తు దత్తస్వరూపమే, పరిపూర్ణ దత్తావతారమే షిరిడి సాయినాథ్. పోనీ ఏ మతం అయింది? ఏ మతం కాదు, రకమతం కూడా కాదు. అన్ని కాలనింటే ఏ మతాన్ని దూరం చేయాలి. అన్ని మతాలని కలిపి ప్రేమ మతం ఏదైతే ఉందో, విశ్వమతం ఏదైతే ఉందో దాన్ని అనుసరించమని చెప్పాడు. ఇందాక చెప్పాను 2 కాళ్ళ దక్షిణ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగేవాడని తెలుసు. ఈ 2 శ్రద్ధ, సాధువు. శ్రద్ధ అంటే దృఢమైన నమ్మకం, విశ్వాసం. అది ఉంటేనే కాదు, సాధువుని ఉండాలి. ఓర్చుకొని మనం ఉండాలి. కొంతకాలం ఓర్చుకుంటే కానీ ఫలితం రాదు. ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి ఆమె 3వ నెలలోనో 2వ నెలలోనో డెలివరీ కావాలని చెప్పేసి వాళ్ళ అత్తగారు వచ్చి తొందరపెట్టి పొట్ట మీద కొడితే అబార్షన్ అవుతుంది, కానీ డెలివరీ కాదు. అందుకని వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ది కంప్లీషన్ ఆఫ్ 9 months. ఇప్పుడు ఎందుకు చెబుతానో తర్వాత చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. మతంకి మధ్య ఘర్షణలు తెలరేగుతున్న సమయంలో మనిషి మానవత్వ విలువలను పోగొట్టుకొని ఉన్మాదిగా రాక్షసుడిగా మారుతున్న సమయంలో
మామూలు ఎవరికి తెలియకుండా షిరిడిలో అడుగుపెట్టి పిచ్చివాడు అన్నాడు, బిచ్చగాడు అన్నాడు, ఇంకా ఎన్ననాలో అన్నీ అన్నాడు. ఎవ్వరికి ఏం సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండి కొన్ని వ్యాధులు నయం చేయడం మొదలుపెట్టేటప్పటికీ వైద్యుడు, మంచి వైద్యుడు అన్నాడు. తర్వాత కొన్ని కోరికలు తీరేటప్పటికీ సిద్ధపురుషుడు అన్నాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికీ మైతాత్ముడు అనే చివరికి సాక్షాత్ భగవత్ స్వరూపం అనేటువంటి స్థాయికి తర్వాత వెళ్ళాను. ఇన్ని చేస్తున్నప్పుడు బిచ్చగాడన్నప్పటికీ ఆయన స్థితి ఒకటి. లేదు పిచ్చివాడన్నా కూడా ఒకటి. నువ్వు భగవత్ అవతారం అని చెప్పేసి పూజలు చేసినప్పుడు కూడా ఒకటే. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి ప్రపంచాన్ని గమనించండి. ఇప్పుడు కాదు నేను చెబుతున్నాను, 40 సంవత్సరాలు నేను చెబుతున్నాను. ప్రపంచం పెద్ద ప్రమాదంలో ఉంటుంది. చాలా జాగ్రత్తగా మతాన్ని ప్రేమిస్తున్నాం, గుడ్. భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాం, గుడ్. దేశాన్ని ప్రేమిస్తున్నాం, గుడ్. భాషను ప్రేమిస్తున్నాం, గుడ్. కానీ మనం మర్చిపోతున్నది భూమిని, భూమాత అన్ని దేశాలకి, అందరు మనుషులకి ఆధారం. అది కనుక లేకపోయినట్లయితే మనం ఎక్కడా ఉండము. ఇది సైంటిఫికల్ ట్రూత్. మామూలుగా ఏదో పురాణాలు అవన్నీ చెప్తే మీ మతం చెబుతుందే అంటారు. మతంగా తిరిగి మతం అంటే మంచిది, ప్రతి మతం ఉండాలి. ఆయన చెప్పింది అదే కూడా. ఎవరెవరు వస్తే వాళ్ళని ఆ మతాన్ని అనుసరించుకుంటూ పొమ్మన్నాడు. కానీ నీ మతాన్ని మానేసి నా మతంలో చేరమని చెబితే వాళ్ళు అసలు సొంత తప్పు చేస్తున్నట్టు, పాపం చేస్తున్నట్టు భగవంతుని యొక్క విషయంలో. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ సిన్. ఇదేమైనా పార్టీ ఆ మారడానికి? నీకు అధిస్తానని చెప్పగానే ఎగరి దూకి అవతలకు వచ్చి ఇంకా 1 నెల సంవత్సరం కాగానే మళ్ళీ ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చి ఆ వాళ్ళని పట్టుకొని చూస్తున్నాం. ఏమిటి యుద్ధాలేంటి? ఒక్కసారి చూడండి అంతా కూడా. బంగ్లాదేశ్ చూసుకోండి, లేదు ఇంకో చూసుకోండి. నేను పేరు చెప్పడంలా, ఈ రాజకీయాలు కాదు. అది షిరిడి సాయినాథుడు దత్తాత్రేయుని సాంప్రదాయంలో ఉన్న వ్యక్తులు చెబుతున్నది విశ్వశ్రేయస్సు, విశ్వశాంతి. అందుకే ఎప్పుడు నేను చెప్పేది ఫిల్ యువర్ హార్ట్ విత్ డివైన్ లవ్, ఫిల్ యువర్ మైండ్ విత్ పీస్ అండ్ స్ప్రెడ్ లవ్ అండ్ పీస్ వేర్ ఎవర్ యు గో. శాంతి రావాలి. నన్ను ఇంటర్వ్యూ చేస్తూ కూడా ఈ మధ్యనే మారెల రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడు, ఎంబీఆర్ శాస్త్రి గురించి చేశాడు. ప్రేమ వల్ల శాంతి వస్తుందా, శాంతి వల్ల ప్రేమ వస్తుందా అని అడిగాడు. ఇప్పుడు నీకు అనుమానం వచ్చిందా? అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అని కాదా చెప్తాను. హృదయంలో ప్రేమ ఉండి ప్రేమ వల్లే శాంతి వస్తుంది. కానీ శాంతి వల్ల ప్రేమ వల్ల వచ్చేది ప్రేమ ఉన్నప్పుడే శాంతి. ఉదాహరణ చెప్పాను, ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, అక్కడ శాంతిగా ఆ ఇంట్లో ఎప్పుడు ఉంటారు చెప్పండి? ప్రేమ ఉన్నప్పుడే కదా. భార్య భర్తను ప్రేమిస్తూ, భర్త భార్యను ప్రేమిస్తున్నప్పుడు కష్టాన్ని కూడా పంచుకుంటుంది. సమంగా అన్ని భారం వహించి పిల్లల్ని ప్రేమ ఉంది కాబట్టే పెంచి పెద్ద చేస్తున్నాం. పిల్లల్ని జంతులాగా తయారు చేయాలని. ముత్తాత కూడా ముదిమనవుడి గురించి ఆలోచిస్తున్నాడు. అది భారతీయ సాంప్రదాయంలో, భారతీయ పద్ధతి ప్రకారం ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. దీన్ని చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాలి. చాలా అంటే బాధగా చెప్తున్నాను. బాధ అంటే వేరే బాధ నాకేం లేదు. నీ పేరేంట్రా చెప్తున్నాడు కుర్రవాడు. నీ నాన్న పేరేంట్రా చెప్తున్నాడు. నీ తాత పేరేంటంటే వాళ్ళ నాన్న చెప్తున్నాడు. నీ తాత తమ్ముడి పేరేంటంటే చెప్పలేకపోతున్నాడు. ఆయన తండ్రి అంటే చెప్పలేకపోతున్నాడు. అంటే ఆ బంధాలు తెచ్చుకుపోయినాయి. అన్నదమ్ముల మధ్య కూడా బంధాలు తెచ్చుకుపోయినాయి. ఇది చెప్తే నేను ఒక జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఏం స్వామి అలా చెప్తున్నారని. ఈ కాకపోతే వినయ ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి కదా, ఫ్యామిలీ కోర్టులో ఎవరు కేసులు వేస్తున్నది? భార్య, భర్త. సివిల్ తగాదాలు ఎవరికి ఉన్నాయి? అన్నదమ్ముల మధ్య కదా. ఆస్తి తగాదాలు వేరే పడింది అయ్యేది కదా. ఎందుకు? తమ్ముడు ఎక్కువ వస్తే అన్నకి ఎక్కువ వస్తే అన్న తమ్ముడు కలిసి చక్కగా ఉండేది. యూనిటీ ఏమైనా చదువుతుంది. అదే చెప్పింది, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంత్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్.
అవి చదవమన్నది. అదే నా యొక్క ధ్యేయము, లక్ష్యము. అదే భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ఆర్య ఋషుల యొక్క ధ్యేయమది. వసుధైక కుటుంబకం. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఎవరు చెప్పారు? ఇప్పుడు కాదు, ఎప్పుడో పురాతనమైన రోజుల్లో భారతదేశంలో వేదాల్లో మునిగిపోయినటువంటి తన యొక్క మనస్సును విశ్వమనంలో కలుపుకున్నటువంటి ఋషులు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నాం? అందరూ మన కుటుంబంలో వాళ్ళమే వెళ్ళిపోతున్నాం. ఇంకా విశ్వ కుటుంబమే కూడా వస్తుంది. అందుకే దక్షిణామూర్తి మనం ఏమని పెడుతున్నాం? విశ్వ కుటుంబ సభ్యులు, యూనివర్సల్ ఫ్యామిలీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్. ఈ కొంచెం కాదు, ఏ క్షణాన ఏమవుతుందని భయపడుతున్నాం. మనకు ఇక్కడ గట్టిగా ఉన్నాం కూర్చొని. ఎంత బాధపడుతున్నారో, ఎంత భయపడుతున్నారో, ఎంత బీభత్సం చేస్తున్నారో, ఎంతగా పాడు చేయాలో అంతగా పాడు చేస్తున్నాం. నేను చెప్పేది నిజమా కాదు నువ్వే ఆలోచిస్తాను. మన బర్త్డే నాడు కూడా నేను చెప్పాను, డిక్లేర్ చేశాను, వాళ్ళు అప్పీల్ చేశాను ఇంటలెక్చువల్స్, మేధావులకి. ఏమని చెప్పాను? ఒక్కటే మీ అందరినీ అడుగుతున్నాను, ఎవరైనా సరే లేచినటువంటి చెప్పండి. ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదం ఎక్కడి నుంచి ఉంది, ఎవరి నుంచి ఉంది చెప్పండి? అనుభవిస్తుంది పెద్ద ప్రమాదం, గ్రేటెస్ట్ డేంజర్ మేధావుల దగ్గర నుంచి. మేధావుల మేధాశక్తి పర్వతుడై పక్కదారులు పట్టిపోతే ఎవరేం చేయలేదు. ఉదాహరణ అంటారా? 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటి 6 సంవత్సరాలు కలుగు పెడుతున్నాం. ఏమిటిది? కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ని కనుక్కుంది నువ్వు కాదు, నేను కాదు కదా. ఎవరు? సైంటిస్ట్, మేధావుడు. అది ఎట్లా? ల్యాబొరేటరీలో నుంచి కొంచెం లీక్ అయితే, కొంచెం లీక్ ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి రెడీ అయింది. బాధపడ్డాం. ఇది నిజంగా ప్రపంచ యుద్ధం అంటే ఎప్పుడో ప్రపంచ యుద్ధం రావడం కాదు. ఒక వైరస్ మేధావుల యొక్క కృషి వల్ల వాళ్ళు ఇన్వైట్ చేసిన వైరస్ ఎంత నాశనం చేసింది చూడు. అప్పుడు మనం ఏం చేయాలి? మీ ఇంటి మీదకో, మీ ఊరి మీదకో ఎవరో కొట్లాడుకో వచ్చారు. అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళంతా ఏం చేయాలి? ఏకమై చక్కగా వాళ్ళతోటి పోట్లాడాలి. అట్లాగే ఆ వైరస్ని ఏం చేయాలంటే నాశనం చేసేసుకోవాలి. ఇది ఆలోచించండి. ఆధ్యాత్మికత పేరుతో లేక వికాయితరమైనటువంటి పేరుతో మనల్ని మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచానికి, ఈ జరుగుతున్న దాని నుంచి దూరం కాకూడదు. ఆధ్యాత్మికత, భౌతికత అన్నది రెండు. హృదయం శరీరం లాంటిది, ప్రాణం శరీరం లాంటిది. ప్రాణం లేకపోతే శరీరాన్ని తీసుకెళ్ళి పాతి పెడతాం, కాలుస్తాం. అట్లా కాకుండా కనుక వేరే ఇంకొక రకంగా ఉంటే శరీరం కనిపిస్తూ మనిషి మాట్లాడుతుంటాడు, ప్రాణం మాట్లాడుతుంది, దయ్యమని భయపడతాం. రెండు కూడా చాలా ముఖ్యం. మన సనాతన ధర్మం నిత్య జీవితాన్ని ఈ భౌతికతను నిర్లక్ష్యం చేసిందని చాలామంది విమర్శ చేస్తారు. సరిగ్గా సమాధానం చెప్పండి. లేదు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది. అంటే ఎవరిని? భగవంతుని మొట్టమొదటి ఎవరిని చూడాలి? తల్లిలో చూడాలి. తర్వాత ఎవరిలో చూడాలి? తండ్రిలో. తర్వాత గురువు కూడా 3వ ప్లేసే. తర్వాత అతిథులు, అందరిలో కూడా చూడాలి. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఇట్లా మీరు వింటూ ఉంటే పొద్దున్న దాకా కూడా నేను చెప్పగలను. ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైం నా కోరిక మీరు తీర్చినాడు వచ్చి అప్పుడు చక్కగా గంట సేపు సుదీర్ఘంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు చెప్తాను. సాయినాథుని యొక్క ఆలయం, మందిరం అంటే న్యూయార్క్లో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నడుపుతున్నటువంటి ఆ మందిరమే మందిరం. ఆయన చాలా చక్కగా చేశారు. దాన్ని తగ్గట్టుగా చేయాలని మొట్టమొదటి చెప్పాను. అంత ఇదిగా రావాలి. వస్తున్న చక్కగా చెప్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆదేశాలు. సాయినాథుని పూజించడం కాదు, సాయినాథునికి ఇష్టమైన పద్ధతిలో ఇంకొక రహస్యం చెబుతాను. గురువుని మన హృదయంలో పెట్టుకోవడం కాదు కావాల్సింది, గురువు యొక్క హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కోరికలు మనకి
ఏదైనా కావాలంటే మెడికల్లో సీట్ కావడం, ఉద్యోగం రావడం, ఇవన్నీ చాలా చిన్న విషయం. తప్పకుండా ఉంది. ఆ పట్టుదల ఉండాలి మనిషికి. కాన్ఫిడెన్స్ ఫస్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ సపోర్ట్, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్. ఈ 5 ఉన్నప్పుడు జీవితంలో మనకి విజయం సాధిస్తుంది. చక్కగా మీ అందరికీ ఆశిస్తులు సాయినాథుని చేసుకుంటున్నారు. బాగా చేసుకోండి, చక్కగా చేయండి. గురువు చెప్పాను, మరి మీరు ఎంత చెప్తున్నారో తెలియజేయాలి. ప్రతి పౌర్ణమికి సాయి సత్యవ్రతం ఏమని చెప్పాను సార్? ఎప్పుడైనా పౌర్ణమి వ్రతం తర్వాత సాహిత్య చరిత్ర కూడా పారాయణ చేసి ఆన్లైన్లో పారాయణ చేసి ఆన్లైన్లో పెట్టి ఇప్పుడంతా వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకోటి లాస్ట్గా చెప్పి వినిపిస్తాను. ప్రపంచానికి ఏమి పిలువదు, ప్రపంచ యుద్ధము రాదు. ప్రపంచ యుద్ధం వస్తే ఏం చేస్తుందో ఆ అలకల్లోలం చేసేవాళ్ళు కూడా తెలుస్తుంది. ఎవరు ఉండదు. భారతదేశం అతిశక్తివంతమైన దేశంగా మారుతుందని 40 సంవత్సరాలు చెబుతుంది. ఈరోజు అది నిజమైంది. ప్రపంచానికి శాంతి ఇస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క దేశం భారతదేశం వైపు వెళ్తున్నది. స్వార్థంతో కాదని, డామినేట్ కొత్త కాదు. భారతదేశం కనుక శక్తివంతమైతే ప్రపంచం మొత్తానికి మేలు. భారతదేశం అమెరికా దగ్గర కావాలని చెప్పాను. అప్పుడు 2001లో చెబితే ఇంపాసిబుల్ ఉన్నాడు వివినరావు వాడు. అప్పుడు చాలా వ్యతిరేకంగా ఉండేది. బయటకు వస్తే డిక్లేర్ చేసింది భారతదేశం మాకు నమ్మదగ్గ మిత్రదేశము అని. మీకు తెలియని రహస్యాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒకళ్ళొకళ్ళు విమర్శ చేసుకోవడం ఏంటంటే అవి పాలిటిక్స్. కానీ 2 దేశాలు కలిసిపోతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కలుపుకొని చక్కగా ప్రశాంతి తెలుస్తాయి. భారతదేశంలో రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో ఉన్న దేశాల అధిపతులంతా కలిసి సమ్మిట్ జరుగుతుంది. పీస్ సమ్మిట్, గ్లోబల్ పీస్ సమ్మిట్ జరిగి అది భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో జరిగి ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఎలాగైతే శ్రీకృష్ణ భగవద్గీతని ప్రపంచం మొత్తానికి అందించాడో అర్జునుడిని విధంగా చేసుకొని అలాగా చేసేటువంటి పరిస్థితి వస్తున్నది. మనమంతా కూడా ముందు మనల్ని మనం బాగు చేస్తున్నాం. ఇది చేసే పెద్ద సేవ ఏంటంటే పెద్ద సేవ మనం ఎవరి మీద ఆధారపడకుండా ఉండేట్టుగా, ఎవరూ వచ్చి మనకు సేవ చేయకుండా మనల్ని మనం శక్తివంతంగా పెట్టుకుంటే అది పెద్ద సేవ. ఇంకొకటి వచ్చి మనకు సేవ చేయకూడదు, మనమే ఇతరులకు సేవ చేయాలి. అన్ని ప్రాబ్లంకి, అన్ని సమస్యలకి నివారణ ఏంటి, సొల్యూషన్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి మొట్టమొదటి చేరినప్పుడు గెలిచి వచ్చినప్పుడు చెప్పారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎట్లా అనుకుంటుంటే మనం శక్తివంతమైతే ప్రాబ్లం సమస్య పోతుంది. మనమే చేయగలిగిన ప్రాబ్లమ్స్. యూ బికమ్ పవర్ఫుల్, దెన్ ఎవ్రీ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ ఆటోమేటికలీ. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, సమస్య ఉండదు. మీకు కూడా అదే నేను ఈ క్షణంలో ఈ గురువారం సాయంత్రం సమయంలో మీరు చెబుతున్నటువంటిది ప్రదోషకాలంలో ఏమిటంటే మీరు శక్తివంతంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా 5 రకాల బలాలు మనం సంపాదించాలి. అప్పుడు ప్రాబ్లమ్స్ వాటంతటే తీరిపోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పి వివరిస్తాను. $1 మిలియన్ ఎవరికైనా నేను సహాయం చేయాలి, $1 మిలియన్ మీరే చేయాలి, కానీ నువ్వు బిల్ గేట్స్ లాగా మారితే, నువ్వు బిల్ గేట్స్ అయిపోయినావు అనుకో శక్తివంతంగా, రిచెస్ట్ పర్సన్ అంటే మరంటారు. మిలియన్ ఏంటి, ట్రిలియన్ కూడా ఇవ్వగలదు. అది శక్తివంతమైతే ఏ ప్రాబ్లమో ఉండదు. అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ శక్తివంతం. అది సాయినాథుడు ఘోషించింది. శక్తివంతంగా ప్రేమను పెంచుకోండి. మనం ఆయన పాదాల దగ్గర ఉంచాల్సింది ఈ పూలు కాదు, 2 పూలు నాకు ఇవ్వమని చెబుతున్నాడు. 2 flowers, I want only 2 flowers. What is that? Heart and brain, mind. Heart, mind. Already made పెడతామని మనం వెళ్తాం. దే ఆర్ నాట్ స్మెల్లింగ్ గుడ్, బ్యాడ్ స్మెల్ వస్తున్నది. దాన్ని పర్ఫ్యూమ్ చేయి. హార్ట్ని ఎట్లా పర్ఫ్యూమ్ చేయాలి? ప్రేమతో.
మైండ్ని శాంతితో. అప్పుడు ఆ రెండు తీసుకెళ్ళి ఆయన పదాల దగ్గర పెడితే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన్ని మనం హృదయంలో పెట్టుకోగలం. ఆయన హృదయంలో మనకి స్థానం వస్తుంది. ఆ స్థాయికి మనం వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది ఎప్పటి నుంచో ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, చాలా ఉన్నతమైన స్థితిలో ఈ అమెరికాలోనే ఒక విశిష్టమైనటువంటి షిరిడి సాయి మందిరంగా వెలుగొందాలని నేను చూస్తున్నాను. అది మీరు సమైక్యతతో చేయండి. మనం ఏదైనా చేయలేకపోతున్నామంటే యూనిటీ. ఒకటే ఉదాహరణ, నీకు ట్రిలియన్ డాలర్స్ కావాలి, కష్టం, చాలా కష్టం. కానీ నేను చెప్తాను, ఇట్ ఇస్ వెరీ ఈజీ. ట్రిలియన్ మంది నీ దగ్గరకు వచ్చి నీ అభిమానులై మేము పంచుకుంటాం దాన్ని అంటే ఎంత పడింది ఒక్కొక్కరికి? $1. యూనిటీలో గొప్పతనం లేని యూనిటీ. బాధగా చెబుతున్నాను, కుటుంబంలో యూనిటీ లేదు, ఒక కులంలో లేదు, మతంలో లేదు. కులం మతం అని అది చెబుతున్నాం, కులంలోనే ఐకమత్యం ఉందా? కాబట్టి ఐకమత్యం కావాలి. తను శక్తివంతమై అందరికీ సహాయం చేస్తే కోటి యజ్ఞాలు చేసిన దానికంటే మంచిది. మంత్రం చేయాలి, యజ్ఞం వేగాదులు చేయాలి, వీళ్ళు చేస్తారు. వాళ్ళకి తెలుసు కాబట్టి మంత్రయుక్తంగా వాళ్ళు చేసి మనకు ఫలితం ఇస్తారు. ఒక పెద్ద మనిషి అమెరికాలో అడిగాడు, అట్లా చేస్తే మనకేమొస్తుంది, మనం చేస్తే కదా వచ్చేది అంటే ఒకటి ఉదాహరణ చెప్పాను. నీకే బ్యాంకులో అకౌంట్ ఉంది, నేనున్నాను. ఈయన అకౌంట్లో ఆ బ్యాంక్ వెళ్ళి ఆ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి సూట్ కేసు పట్టుకెళ్ళి, దీంట్లో 100 కోట్లు ఉంది, పలానా ఆయన అకౌంట్లో వేయాలంటే నెంబర్ మనమని కూర్చోబెట్టి కాఫీ ఏదైనా ఇంకా తీసుకొచ్చి కూడా ఏం కావాల్సిందని ఎప్పటి ఇమ్మీడియట్గా లాక్కొని 10 గంట డిపాజిట్ చేస్తుంటే మీరు వెళ్ళండి ఇంత కాయలు వెళ్తాడు. మరి వెళ్ళా బయటికి, మీ ఇద్దరు కలిశారు. అర్జెంటుగా మాకు ₹1,00,000 కావాల్సి వచ్చింది. 1,00,000 ఇప్పించండి అని అంటే అప్పుడే నేను ఇచ్చాను ఇప్పిస్తానని మేనేజర్కి వెళ్ళాను. మళ్ళీ వచ్చారా స్వామి, ఏమైనా తీసుకొచ్చారా అని తీసుకురాడు. తీసుకెళ్ళారు, వచ్చారు. ఇందాక ఇచ్చారు కదా 100 కోట్లు, దాంట్లో ₹1,00,000 వెళ్ళి ఇవ్వండి. అడిగే అధికారం మీకు లేదు, ఇచ్చే అధికారం నాకు లేదన్నాడు మేనేజర్ గారు. ఇదేంటయ్యా, ఇందాక కదా కాఫీ కూడా ఇచ్చి చక్కగా 100 కోట్లు తీసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నీకు ఏమన్నా కావాలంటే దాంట్లో నుంచి వారి దగ్గరికి పోయి చెక్ తీసుకొని అది తీసుకొస్తే ఆ చెక్కు మీద సంతకం కూడా ఆయన దగ్గర నేను నిర్ధారించుకొని అప్పుడు మీకు ఇస్తామంటాను. ఇది యథార్థమే కదా? ఇది కూడా అంతే. మీకు లేకపోయినప్పుడు కూడా మీ అకౌంట్లో, యూనివర్సల్ అకౌంట్లో, యూనివర్సల్ బ్యాంకులో ఆయన ఏం చేస్తున్నాడు, పూజ చేసి ఫలితం మీకు వస్తుంది. యథార్థమైన సత్యం మనం అర్థం చేసుకోలేక అస్తవ్యస్తమై మనల్ని మనం బాడీ చేసుకుంటున్నాం. వాళ్ళు అడిగే వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంది. ఆ సూక్తము ఈ అనంతమైన విశ్వం యొక్క సృష్టిని తెలియపరుస్తున్నది. అది మీకు తెలుసా? మనకే తెలియదు, ఇతరులకి ఏం చెప్తాం? మనం మతం అనేసరి ముచ్చుకేసేసాం. వాటికి సంస్కృతం రాకుండా చేశారు. సంస్కృతం నేర్చుకుంటే వేదాల్లో ఏముందంటే వేదాలలో లేని జ్ఞానం ఎక్కడా లేదు. ఆ వేద జ్ఞానం కనుక నేను ప్రపంచ మేధావులు గుర్తించేట్టు చేస్తే చక్కగా ఉంటుంది. మేధావులకి నేను ఒక అప్పీల్ చేశాను అన్నది ఇందాక చెప్పి నేను విరమిస్తాను. మేధావుల సైంటిస్టులారా, భగవంతుడు మీకు ప్రసాదించిన మేధాశక్తిని మానవ వినాశనానికి ఉపయోగించకండి. ఈ కరోనా వైరస్ లాంటి వైరస్ కనుక్కోవడానికి ఉపయోగించకండి. దాన్ని మీరు చక్కగా మానవ కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం, ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యవంతం చేయడానికి ఉపయోగించండి అని చెప్పేసి ప్రజలంతా కూడా సమైక్యమై హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. అవునో కాదో మీరు చదువుకున్నవాడు కాబట్టి, ఇక్కడ పెద్దగా ఉన్నతమైన ఉద్యోగాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంటికి ఆలోచించండి. ఏ రాజకీయ నాయకులు చెప్పారనో, ఏ దేశాధిపతులు చెప్పారనో నాశనం చేసేదాన్ని కనుక్కుంటే మనల్ని మనమే భస్మాసుడి హస్తం మీద మన నెత్తిని పెట్టుకొని నాశనం కావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెబుతూ, మీ పిల్లల ద్వారానే సమాజం బాగుపడుతుంది. పెద్దవాళ్ళంతా పొట్లకాయ, ముదిరిపోయిన పొట్లకాయ. చిన్న పిల్లలు శక్తివంతం కావాలి. చిన్న పిల్లలే నా సైన్యం అని చెప్పారు.
మీరు మార్పు తీసుకొస్తారా అంటే తప్పకుండా ఎలా తీసుకొస్తాం? పిల్లల ద్వారా, పెద్దవాళ్ళ ద్వారా. పెద్దవాళ్ళు అయిపోయింది. పెద్దవాళ్ళ యొక్క సలహాలు తీసుకొని, అనుభవం తీసుకొని మనం శక్తివంతమై కలిసి సమైక్యమై చక్కగా మనం సమాజాన్ని బాగు చేసుకోవాలి, ప్రపంచాన్ని బాగు చేయాలి. మేమందరికీ దివ్యమైన ఆశీస్సులు. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. 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 శ్రీ గురుదేవ దత్తకి జై. సాయినాథ్ మహారాజ్ की जय. देवता मूर्तियों की जय. सिद्ध शक्तियों की जय. अवतार मूर्तियों की जय. समस्त मानवता मूर्तियों की जय. विश्व माता की जय. भूमि माता की जय. भारत माता की जय. अमेरिका माता की जय. माता की जय. श्री जननी की जय. जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु. డబ్బు ముఖ్యమైన డబ్బు పోతుంది. డబ్బు సంపాదనలో పడి పిల్లల్ని పెరుగుతుంది, కత్తరించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఎంతమందో నా దగ్గరికి ఆ తర్వాత పొద్దున పిల్లల్ని విస్మరించవద్దు. పిల్లల్ని కన్నవాళ్ళు పిల్లల్ని జంసలాగా తయారు చేస్తేనే పిల్లల్ని కనుక లేకపోతే కనదు. మీకు బాధ కలిగినప్పుడు కూడా సంపాదించాలి. కోట్లు కాదు, ట్రిలియన్స్ కాదు, ఇంకా సంపాదించి మనం మంచి కార్యక్రమాలు చేయడానికి. వీళ్ళెవరిని అడగరు. మిగతా వాళ్ళైతే ఎవరి దగ్గర వెళ్ళి అడుగుతారు. ఎవరైతే కష్టపడుతున్నా కూడా అడగరో వాళ్ళకి సహాయం చేయాలి.